హాయ్ వ్యూయర్స్. ఈరోజు మనం బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక రైతు బిడ్డగా షోలో అడుగుపెట్టిండు. అంతకు ముందుకు చాలామంది ట్రోల్ చేసిండ్రు. రైతు బిడ్డ రైతు బిడ్డ అని చెప్పేసి రైతులను వాడుకుంటున్నారని చెప్పేసి చాలామంది ట్రోల్ చేసిండ్రు. దాని తర్వాత నెక్స్ట్ తన గేమ్ ఏంటో ప్రజలకు చూపించిండు. బాగా ఆడిండు. ఈరోజు టైటిల్ కొట్టిండు. ఒకనొక దశలో బిగ్ బాస్ నుంచి ఫస్ట్ 2-3 వారాల్లో బిగ్ బాస్ నుంచి బయటికి వెళ్ళిపోతాడేనో, అసలు సర్వై అవుతాడో కాడో అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. దాని తర్వాత శివాజీ గారు సపోర్ట్ చేయడం వల్ల, బ్యాక్ సపోర్ట్ ఇవ్వడం వల్ల, మోటివేషన్ ఇవ్వడం వల్ల ఆడాలి గెలవాలి అనే కాన్ఫిడెన్స్ ప్రశాంత్లో ఎక్కువైంది. దానికి తగ్గట్టుగా ప్రతిసారి శివాజీ గారి నుంచి ఇన్పుట్స్ తీసుకొని బాగా ఆడిండు, బాగా ముందుకెళ్ళిండు. అదేవిధంగా యావర్ కూడా గెలుస్తాడేనో అని అనుకున్నారు అందరూ. యావర్, శివాజీ ఈ ముగ్గురులోనే బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ ఉంటారు అనుకున్నారు. కానీ ఫైనల్లోకి మాత్రం అమర్దీప్ కూడా వచ్చాడు. ఇక్కడ ఒక అంశం చూస్తే స్పా బ్యాచ్ వర్సెస్ స్పై బ్యాచ్. స్పై బ్యాచ్ల నుంచి యావర్, శివాజీ, ప్రశాంత్ ముగ్గురు టాప్ 5లో ఉన్నారు. అదేవిధంగా స్పా బ్యాచ్ వాళ్ళు కూడా అందరూ టాప్ 5లోకి వచ్చేసారు. అమర్దీప్ రన్నర్అప్గా నిలిచాడు. ఒకసారి మనం ఈ ప్రశాంత్ గురించి చూసుకుంటే ఫస్ట్ బిగ్ బాస్కి రావాలి, బిగ్ బాస్లో గెలవాలి, ఒక రైతుగా గెలవాలి, ఒక సామాన్య కామన్ మ్యాన్గా రైతు అంటే ఏదో చూపించాలి అని చెప్పేసి అనుకున్నాడు. ఎన్నో ఏళ్ళగా బిగ్ బాస్కి వెళ్ళాలని చెప్పేసి వీడియో తీసి వీడియో పోస్ట్ చేశాడు. ఆ బిగ్ బాస్ వీడియో ఎక్కడికో మా స్టార్ మా వాళ్ళకి కనపడి బిగ్ బాస్లో ప్రశాంత్ సెలెక్ట్ చేశారు. బిగ్ బాస్కి వెళ్తుంటే చాలామంది అతన్ని ఎగతాళి చేసిన వాళ్ళు ఉన్నారు. చాలామంది ఈడేవాడు బాబు చిన్న చిన్న వీడియోస్ అని మొత్తుకుంటూ చాలా కామెడీ వీడియో తీస్తున్నాడు, వీడియో వెళ్తాడు బిగ్ బాస్కి, ఈడేవాడు బాబు అని చాలామంది కామెంట్ చేశారు, నెగిటివ్ ట్రోల్స్ చేశారు. దాని తర్వాత బిగ్ బాస్లోకి ఎంటర్ అయినప్పుడే అబ్బా వీడు వెళ్ళాడరా బాబు అనుకున్నారు. దాని తర్వాత ఎవడరా బాబు వీడేం గేమ్ ఆడతాడు, వీడికేం వచ్చు, వీడు కామన్ మ్యాన్ వచ్చాడు, ఇంతమంది సెలబ్రిటీల మధ్యలో వీడేం తట్టుకోగలుగుతాడు వాళ్ళని అని చెప్పేసి, వీనికి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, ఎలాంటి బ్యాక్ సపోర్ట్ లేదు, బయట పిఆర్ మీడియా లేదు, వీడియోలా సర్వైవ్ కాగలుగుతాడు, ఎన్ని రోజులు ఉంటాడు అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. అదేవిధంగా ఇక్కడ చూస్తే మనకు బిగ్ బాస్ 7 హౌస్లో అందరు సెలబ్రిటీలే ఉన్నారు. ప్రతి ఒక్కరు ఏదో బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన, సినీ బ్యాక్గ్రౌండ్ నుంచి లేకపోతే సీరియల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు. లిటరల్గా చెప్పుకోవాలంటే స్టార్మా బ్యాచ్, చుక్క బ్యాచ్ అని నాగార్జున గారు చెప్పకనే చెప్పారు. కానీ అది టీవీ సీరియల్ బ్యాచ్కి అర్థం కాలేదు. చాలా మటుకు టీవీ సీరియల్ వాళ్ళే ఇందులో ఉన్నారు. వాళ్ళ స్టార్డమ్, వాళ్ళకుండే ఫ్యాన్ బేస్, డైలీ చూసే వ్యూవర్స్, ఓట్లు వేసే విధానం చాలా వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది. ఇంకోటి ఇంట్లో వాళ్ళు ఆల్రెడీ సినీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే ఆల్రెడీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళు పిఆర్ మీడియాని మేనేజ్ చేయొచ్చు, వాళ్ళు ఎలా అంటే అలా సక్సెస్ సాధించవచ్చు. అలాంటి మధ్య నుంచి పుట్టి ఇప్పుడు ఈరోజు విన్నర్గా అయ్యాడు. రైతు అంటే రైతు ఏదైనా చేయగలడు, రైతు అంటే సాధించలేనిది అంటూ ఏది లేదని చెప్పేసి పల్లవి ప్రశాంత్ నిరూపించాడు. రైతు తలుచుకుంటే బిగ్ బాస్ 7 విన్నర్ అయ్యాడని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా రైతు తలుచుకుంటే ఏదైనా సాధించగలడని చెప్పేసి ఒక ఇన్స్పిరేషన్గా అనుకోవచ్చు. పల్లవి ప్రశాంత్ చూస్తుంటే తన విజయం, నువ్వేం గెలుస్తావురా అని చెప్పేసి ఎగతాళి చేసిన వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ మొహాలు ఎక్కడ పెట్టుకుంటారో అర్థం కాని పరిస్థితి. అదేవిధంగా స్టార్ మ్యాప్ బ్యాచ్ మాత్రం బిగ్ బాస్ హౌస్లో చాలా ఇన్సల్ట్ చేశారు. అసలు ఒకనొక దశల్లో నువ్వు రైతును వాడుకుంటున్నావు, రైతు అని చెప్పేసి ఇన్సల్ట్ చేశారు. అదేవిధంగా నీకేం తెలుసు, ఎర్రబస్సు అని చెప్పేసి ఆ శోభా శెట్టి, నువ్వు ఎర్రబస్సు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఎలా ఉంటుందని చెప్పేసి చాలా ఎగతాళి చేశారు. ఆ ఎర్రబస్సు అనే శోభా శెట్టి బిగ్ బాస్ విన్నర్ అయితే ప్రైజ్ మనీ ఏం చేస్తామంటే మా నాన్న గిఫ్ట్ ఇస్తా, మాకు ఇల్లు లేదు, మాకు గుడిసే ఉంది, మాకు ఈఎంఐలు ఉన్నాయని చెప్పేసి అంటే మీ స్థాయి ఏంటంటే ఒక సీరియల్ లేకపోతే ఎలా బతకాలో తెలియని పరిస్థితి మీది. అదే రైతు బిడ్డ పండిన పంట పండకున్నా కానీ, పంట నష్టం వచ్చినా కానీ అదే పంట వేస్తూ అదే జీవనం కొనసాగిస్తాడు. ఒకవేళ పల్లవి ప్రశాంత్ గెలవకుండా ఇంటికి వెళ్ళి దర్జాగా వ్యవసాయం చేసుకొని 3 పూటలు తిండి బతుకుతాడు. అదే మీరు గెలవకపోతే, ఈ సీరియల్ లేకపోతే మీరు రోడ్ల మీద పడి బతికే ఈఎంఐ కట్టలేని పరిస్థితి. మొన్న ఈ 50 lakhs అమౌంట్ని మీరు ఏం చేస్తారని చెప్పేసి
నాగార్జున గారు అడిగినప్పుడు 90% సభ్యులు మాత్రం ఈ బిగ్ బాస్ నుంచి గెలిస్తే అమౌంట్ను నేను ఈఎంఐలు కట్టుకుంటాను, నేను ఇల్లు కొనుక్కుంటాను, నేను కారు కొనుక్కుంటాను, మా అమ్మకు కారు కొనిపిస్తాను, మా అమ్మని రిటైర్డ్ చేపిస్తాను, మా నాన్నకు డబ్బులు ఇచ్చి ఇల్లు కొనమని చెప్తాను, ప్లేస్ కొనమని చెప్తాను, ఇవే చెప్తాడు తప్ప ఆల్రెడీ మీరు సెలబ్రిటీస్, మీకు సీరియల్లో కానీ వేరే అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా కానీ మీ బిజినెస్లో ద్వారా అమౌంట్ వస్తుంది. కానీ ఆ 50 lakhs కొరకు మీరు మేము వాడుకుంటాం ఇలా వాడుకుంటాం అని చెప్పే కంటే ముందు ఏం సేవ చేస్తారని చెప్పేసి ఇంతవరకు అయితే ఎవరు చెప్పలేదు. ఎవరు తన స్వార్థం కొరకు అంటే ఎవరి స్వార్థం ఉంది, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు అవసరం ఉంది. కానీ డబ్బులు వీళ్ళకంటే ఎక్కువ అవసరం ఉన్న పల్లవి ప్రశాంత్, ఎందుకంటే ఒక రైతుకు డబ్బులు కనిపిస్తే చాలు, అది చాలా గొప్ప విషయం. అలాంటి పల్లవి ప్రశాంత్ డబ్బులు లెక్క చేయకుండా ఈ డబ్బు వస్తే నేను 100% రైతులకు, ఎవరైతే ఆత్మహత్య చేసుకున్న రైతులు ఉంటారో వాళ్ళకి నేను ఖర్చు పెడతా అని చెప్పేసి చెప్పిండు. అది చాలా గొప్ప విషయం. ఖర్చు పెట్టి చూపిస్తాను కూడా చెప్పిండు. అందరిలాగా నేను చేయను అని చెప్పేసి చెప్పిండు. అదేవిధంగా తనకి గొప్ప అవకాశం ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పిండు. ఎందుకంటే ఈ డబ్బు నాది కాదు, మీరు గెలిపించారు, మీరు ఓట్లు వేసారు, ఇది రైతులది అని చెప్పేసి చెప్పిండు. ఒక రైతు సెంటిమెంట్ను వాడిండు అని చెప్తున్న వాళ్ళకి, ఒక రైతులకి ఈ డబ్బును అంకితం చేసిండు, డబ్బును రైతులకు పంచుతానని చెప్పిండు. అదే మీరు సినిమా బ్యాక్గ్రౌండ్ని, సీరియల్ బ్యాక్గ్రౌండ్ని అంటి పెట్టుకున్న వాళ్ళు, మీరు ఇది సినిమా, చాలామంది సినిమాలో ఉండే వాళ్ళకి కష్టాల వాళ్ళకి హెల్ప్ చేస్తామని చెప్పేసి ఎవరు చెప్పలేకపోయారు. సరే, మీరు సినీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, సినీ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతూ చాలా కష్టపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళు సర్వైవ్ కాలేరు, కృష్ణనగర్లో రూమ్ తీసుకొని ఉంటూ వాళ్ళ జీవనం సాగిస్తుంటారు, వాళ్ళు ఎలా ఎదగాలని చెప్పేసి ఆలోచిస్తుంటారు. అలాంటి వారిని గుర్తించి వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళు ఉన్నతమైన స్థాయికి తీసుకొస్తామని చెప్పేసి మీరు ఎందుకు చెప్పలేకపోయారు? ఎందుకంటే మీ వృత్తి మీకు గొప్ప, మీరు వృత్తిలో ఉండే వాళ్ళకి చాలా కష్టాలు ఉంటాయి. ఎందుకంటే మీరు ఆల్రెడీ సక్సెస్, ఎందుకంటే మీరు సీరియల్స్ తీస్తున్నారు, సినిమాలో యాక్ట్ చేస్తున్నారు, మీకు డబ్బు వస్తుంది, ఆల్రెడీ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వెల్ సెటిల్డ్. అలాంటప్పుడు మీరు ఎందుకు హెల్ప్ చేస్తారు అని చెప్పేసి చెప్పలేకపోతున్నారు. అదే ఒక రైతు బిడ్డగా వచ్చిన కామన్ మ్యాన్, నేను 10 మందికి సాయం చేస్తానని, డబ్బును ఖర్చు పెడతానని ఓపెన్గా చెప్పగలుగుతున్నాడు. మీకు ఎప్పుడు చూడు ఆ డబ్బును మేము మా ఇల్లు కొంటాం అదే తప్ప మీకు ఒక సమాజంపై మంచి చేయాలని చెప్పేసి కనీసం 1% అనే లేదు. కనీసం కొద్ది డబ్బులు మేము వాడుకుంటాం, కొద్ది డబ్బులు సేవ చేస్తాం, అలాంటి ఒపీనియన్ కూడా మీరు చెప్పలేదు. దీన్ని బట్టి చెప్పొచ్చు మీరు మీ మైండ్ సెట్ ఎలా ఉందనేది. అదే ఒక కామన్ మ్యాన్గా వచ్చిన ఒక రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్, నేను 100% డబ్బును రైతులకే ఇస్తానని చెప్పిండు. తన ఈ మాటలకు మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పవచ్చు. అదేవిధంగా నెక్స్ట్, ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఈ షో ఫైనల్కి వచ్చే వరకు అమర్దీప్ వచ్చిండు. సినీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, ఈ స్టార్ మా బ్యాచ్ వాళ్ళు పల్లవి ప్రశాంత్ను బిగ్ బాస్ షోలో ఎంత ఇబ్బంది పెట్టారు, ఎంత ఇన్సల్ట్ చేశారు, ఎంత ఘోరంగా అవమానించారని అందరూ చూసిండ్రు. తర్వాత ఏదో నాకు తెలిసి అమర్దీప్ కూడా సక్రమంగా వచ్చినట్టు లేదు. ఎందుకంటే తనకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గట్టిగానే ఉంది, తర్వాత సీరియల్ బ్యాక్గ్రౌండ్ గట్టిగానే ఉంది. ఆ డైలీ సీరియల్ చూసి వాళ్ళు ఓట్లు వేసినా కానీ ఇతను విన్ అయిపోవచ్చు. అలాంటిది ఒక కామన్ మ్యాన్కి ఎంత అంటే జనాలకు నచ్చితే ఒక కామన్ మ్యాన్ కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. అదే జనాలు తిరస్కరిస్తే ఒక స్టార్ హీరో అయినా సరే తీసి బొంద పెడతారు. కానీ ఈ విషయంలో మాత్రం అది చెప్పుకోవచ్చు, జనాలు ప్రేక్షకులకు ఏది మంచి ఏది చెడు అనేది వాళ్ళు గుర్తిస్తారు, వాళ్ళు చేస్తారు అని చెప్పేసి ఈ విషయంలో మాత్రం ఒప్పుకోవచ్చు. ఎందుకంటే అదే బ్యాక్గ్రౌండ్ని డబ్బు ఉన్నవాడు ఈరోజు అమర్దీప్ గెలిచింటే మనం చూడొచ్చు, ఒక పేదవాడని సర్వైవ్ కాలేడని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను పొటెన్షియల్ మొత్తం వాడిందని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ పేదవాడైనా రైతు బిడ్డైనా పల్లవి ప్రశాంత్ గెలిచిండు అంటే ఒక ట్రూగా ఉండి నిజాయితీగా ఉండవని జనాలు అందరం ఎక్కిస్తారు అని చెప్పేసి చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. తర్వాత ఈ బిగ్ బాస్ విన్నర్ అయిన పల్లవి ప్రశాంత్ రైతుల తరపు నుంచి అందరూ చాలా గర్వపడుతున్నారు. ఇలాగా ప్రతి ఒక్కరూ పల్లవి ప్రశాంత్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క రైతు ఏదో ఒకటి సాధిస్తారు. రైతు అనుకుంటే సాధించాలని ఏది లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క రైతు ఏదైనా సాధించగలడని నిరూపితమైంది. జై జవాన్ జై కిసాన్. ఇలాగనే ప్రతి ఒక్క రైతుకు సపోర్ట్ చేయాలి, మీరు ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నాం.